ఖమ్మంలో యాసంగి వరి పంట. ఖమ్మంలో అక్బర్ రాక తల్లి మరణం బాధ కలిగించింది. ఖమ్మంలో డిగ్రీ ప్రవేశాలు ప్రారంభం. ఖమ్మంలో బొప్పాయి ధరలు పడాయి. ఖమ్మంలో రోడ్డు భద్రత కార్యక్రమం. కాటసాని రాంభూపాల్ పోరాటం పిలుపు. కర్నూలులో టాపర్గా ఎడిదరాణి. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత అభివృద్ధి. ఎల్లారెడ్డి హాస్టల్లో విద్యార్థిని మృతి. కవిత కాశీ పర్యటన ప్రారంభం. విజయవాడలో జనసేన శిక్షణ ముగిసింది. కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్ మద్దతు. వైశాలి రమేష్ బాబు విజయం. ఖమ్మంలో పాము కాటు మృతి. ఖమ్మంలో జావీద్ మరణం. కర్నూలులో ట్రాక్టర్ బోల్తా. కార్ డెంటింగ్ సెంటర్ ప్రారంభం. ఖమ్మం జిల్లాలో యాసంగి వరి పంట 800 ఎకరాల్లో పండించారు. ప్రభుత్వం కొనుగోలు స్టాళ్లు నిర్మించినా ఇంకా ప్రారంభం కాలేదు. రైతులు తమ ధాన్యాన్ని వేచి చూస్తున్నారు. ప్రభుత్వం త్వరగా కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఖమ్మంపాడుకి చెందిన అక్బర్ అనే యువకుడు 25 సంవత్సరాల తరువాత స్వగ్రామానికి చేరుకున్నాడు. 2001లో 13 సంవత్సరాల వయసులో ముంబై, పూణే వెళ్లిన అక్బర్ అక్కడ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సోషల్ మీడియా ద్వారా తన గ్రామం గురించి తెలుసుకొని తిరిగి వచ్చాడు. కుటుంబ సభ్యులు అతని రాకతో ఆనందం వ్యక్తం చేశారు. అయితే తల్లి మరణించిన వార్త తెలుసుకుని అక్బర్ తీవ్రంగా బాధపడ్డాడు. ఈ సంఘటన కుటుంబంలో మిశ్రమ భావాలను కలిగించింది. ఖమ్మం జిల్లాలో డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్ తొలి దశ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఎస్ఎన్ఆర్బిజిఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మహమ్మద్ జాకీరుల్లా ప్రకారం మే 7వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ అవకాశం ఉంది. ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు వెబ్ ఆప్షన్ గడువు ఉంటుంది. విద్యార్థులు ఏవైనా సందేహాలు ఉంటే కళాశాల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ ద్వారా విద్యార్థులు తమ డిగ్రీ కోర్సులకు అవసరమైన ఎంపికలను సులభంగా చేయవచ్చు. రిజిస్ట్రేషన్ మరియు వెబ్ ఆప్షన్ గడువులు పాటించడం ద్వారా విద్యార్థులు తమ ప్రవేశాలను సురక్షితంగా చేసుకోవచ్చు. ఖమ్మం జిల్లాలో బొప్పాయి ధరలు గణనీయంగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బొప్పాయి సాగు విస్తృతంగా సాగించిన రైతులు యుద్ధం ప్రభావంతో ధరలు తగ్గిపోవడంతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు. 2 వారాల క్రితం టన్నుకు 13,000 రూపాయలు ఉండగా ప్రస్తుతం 9,000 రూపాయలకు మాత్రమే తగ్గింది. ఈ పరిస్థితి రైతుల ఆర్థిక స్థితిపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ధరలు మరింత తగ్గితే రైతులపై మరింత భారంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకుంటే రైతులకు కొంత ఉపశమనాన్ని అందించవచ్చు. ఖమ్మం జిల్లాలో రూరల్ ప్రాంతంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ సారంగపాణి పాల్గొని రోడ్డు భద్రత, హెల్మెట్ వినియోగం గురించి వివరించారు. ముఖ్యంగా పిల్లలలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్డు నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాయలసీమ సాగునీటి హక్కుల కోసం పోరాటం చేయాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. కర్నూలులో జరిగిన వైఎస్ఆర్సీపీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశంలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చ జరిగింది. మొత్తం ఎంతవరకు ఏదో మనం ఆ ప్రాంతంలో కొద్ది న్యాయం జరిగిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా రాయలసీమ సాగునీటి హక్కుల కోసం పోరాటం చేయడం అవసరం. ఈ ప్రాజెక్టులు రైతులకు మేలు చేస్తాయి. రాబోయే రోజుల్లో మరిన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కర్నూలు జిల్లా టాపర్గా ఆటో డ్రైవర్ కుమార్తె ఎడిదరాణి నిలిచారు. ఇంటర్ ఫలితాల్లో 986 మార్కులు సాధించి ఆమె ఈ ఘనత సాధించారు. ఆమె తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ విజయాన్ని సాధించిందని తెలిపారు. హార్డ్ వర్క్ చేసినాను. కాలేజ్లో లెక్చరర్స్ బాగున్నారు. అన్నీ చేయడం వల్లనే స్కోర్ చేయగలిగినాను. I got 986 out of 1000. Thank you. ఈ విజయం ఆటో డ్రైవర్ కుటుంబానికి గర్వకారణం. రాణి మాట్లాడుతూ తల్లిదండ్రుల సహకారం మరియు అధ్యాపకుల ప్రోత్సాహం వల్ల ఈ ఫలితాలు సాధించానని చెప్పారు. దేశంలో వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించేందుకు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అభివృద్ధి చెందుతున్నాయి. ఈ కేంద్రాలు రైతులకు శిక్షణ అందిస్తూ పంటల ఉత్పత్తి పెంపు, ఖర్చు తగ్గింపులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. हम लोगों ने देखा कि यह लगभग 100 कुंटल तक पहुंचा है, 100 कुंटल पर हेक्टेयर, यानी खर्चा उतना ही
बल्कि खर्चा उसका आधा यानी लगभग उससे कम खर्चे में 60% खर्चे में ఈ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా రైతులు అధిక ఉత్పత్తి సాధించి ఆదాయాన్ని పెంచుకోవచ్చు. వ్యవసాయ రంగంలో ఆధునిక మార్పులు తెచ్చేందుకు ఇది కీలకం. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి బీసీ గర్ల్స్ హాస్టల్లో 8వ తరగతి విద్యార్థిని శ్రావణి మృతి చెందింది. ఈ ఘటనపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బాధ్యత మోపుతున్నారు. ఈ ఘటన విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. గురుకులాల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు కాశీ పర్యటనకు బయలుదేరారు. ఈ నెల 25న కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్న సందర్భంగా కాశీ విశ్వనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ పర్యటన ద్వారా ఆమె రాజకీయ ప్రస్థానంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నారు. కాశీ పర్యటనకు కవిత గారి సమర్పణ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. విజయవాడలో జనసేన పార్టీ అధికార ప్రతినిధుల శిక్షణ వర్క్ షాప్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు మీడియా చర్చల్లో నైపుణ్యాలు పెంపొందించుకున్నారు. ఇప్పుడు వారు పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఈ శిక్షణ వర్క్ షాప్ ద్వారా ప్రతినిధులు సమర్థతను పెంచుకున్నారు. ఇది పార్టీకి మరింత బలం చేకూర్చే అవకాశం. జనసేన పార్టీ భావజాలం ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్కు మద్దతు ప్రకటించింది. 2023లో పార్లమెంట్ ఆమోదించిన బిల్లును రాజ్యాంగంలో భాగమని పేర్కొంది. కానీ ప్రభుత్వం ప్రతిపాదించిన మార్పులు అన్యాయమని విమర్శించింది. ఇప్పుడు ఈ అంశంపై మరింత సమాచారం. नरेंद्र मोदी, आरएसएस और बीजेपी घबरा गए हैं क्योंकि कास्ट सेंसस का डेटा आना शुरू हो गया है और उनको मालूम पड़ रहा है कि पिछड़ों की देश में सचमुच कितनी आबादी है. ఈ పరిణామం మహిళా రిజర్వేషన్పై ప్రభావం చూపుతుంది. కులగణ డేటాను పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దక్షిణ, ఈశాన్య ప్రాంతాలపై అన్యాయం జరగకుండా చూడాలని కోరింది. చెస్ పోటీలలో వైశాలి రమేష్ బాబు గారు విజేతగా నిలిచారు. ఈ విజయంతో ఆమె భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు. ఆమె ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రభుత్వ సహాయం అవసరం. వీరిని ప్రోత్సహించడం ద్వారా భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో మరింత ముందుకు సాగలదు. వైశాలి రమేష్ బాబు గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ విజయం భారతదేశానికి గర్వకారణంగా నిలిచింది. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని ఓ గ్రామంలో పాము కాటు కారణంగా మహిళ మృతి చెందింది. మొక్కజొన్న చేనులో కంకులు వేయడానికి వెళ్లిన 48 సంవత్సరాల పంది వీరమ్మను పాము కాటు వేసింది. వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతురాలికి 2 పిల్లలు ఉన్నారు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. పాము కాటుకు సంబంధించిన ప్రమాదాలపై గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఖమ్మం నగరానికి చెందిన మాజీ నగర అధ్యక్షుడు మహమ్మద్ జావీద్ నిన్న జరిగిన ప్రమాదంలో మరణించారు. ఖమ్మంలో ఈరోజు ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయి. మహమ్మద్ జావీద్ మృతిపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. ఖమ్మం కాంగ్రెస్ శ్రేణులు ఈ సంతాపాన్ని పార్టీ బలోపేతానికి సూచనగా భావిస్తున్నాయి. మహమ్మద్ జావీద్ పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సంఘటన ఖమ్మం రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది. కర్నూలు నగర శివారులోని మిలిటరీ కాలనీ డంప్ యార్డ్ వద్ద ట్రాక్టర్ బోల్తా పడడంతో డ్రైవర్ మృతి చెందారు. చెత్తను తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి డంప్ యార్డ్కు వెళ్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. ప్రమాదాల నివారణకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.